ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన శ్రవణ్ రావుపై మరో కేసు నమోదు కావడంతో సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఒక కంపెనీకి సరుకు సరఫరా చేయకపోయినా 6 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారన్న ఆరోపణలపై శ్రవణ్ రావుపై సీసీఎస్లో కేసు నమోదైంది. దీంతో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇదే కేసులో విచారణకు హాజరైన శ్రవణ్ రావును సీసీఎస్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన శ్రవణ్ రావుపై మరో కేసు నమోదు కావడంతో సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఒక కంపెనీకి సరుకు సరఫరా చేయకపోయినా 6 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారన్న ఆరోపణలపై శ్రవణ్ రావుపై సీసీఎస్లో కేసు నమోదైంది. దీంతో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇదే కేసులో విచారణకు హాజరైన శ్రవణ్ రావును సీసీఎస్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.